ఎంతమంది తల్లిదండ్రులు, ఎంతమంది విద్యార్థులు అనవసరంగా నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నానే, వాళ్ళలాగా ప్రైవేట్ స్కూల్లో చదివినా బాగుండు, నా పిల్లల్ని చదివించినా బాగుండు, వాళ్ళలాగా నా పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్లో చదివితే మంచి మార్కులు వస్తాయి, వాళ్ళలాగా నేను కూడా ఆ స్కూల్లో చదివిస్తే మంచి జాబ్ వస్తుంది అని ఎంతమంది తల్లిదండ్రులు అనుకుంటారు. ఒక చేతని తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్ని నమ్మడమే మానేశారు. బికాజ్ ఒకటే, ప్రైవేట్ స్కూల్లో బాగా చెప్తారు, ప్రైవేట్ స్కూల్లో చదివితేనే మంచి మార్కులు వస్తాయి, గవర్నమెంట్ స్కూల్లో చెప్పరు, వాళ్ళకి ఉద్యోగాలు రావు, ఏమీ రావు అని చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు. అపోహ చాలా మందిలో ఉంది. మైండ్లో పెట్టుకొని, ఇది మీ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో వేసిన, మీ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించిన, మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో చదివించిన, గవర్నమెంట్ స్కూల్లో వేసిన, మీరు ఇంటికి రాగానే స్కూల్లో ఏమైంది, ఏం చెప్పారు అని మీరు తెలుసుకోకపోతే, కొంచెంసేపు వాళ్ళతో టైం కేటాయించి డిసిప్లిన్ నేర్పించకపోతే, మీరు ఎన్ని ప్రైవేట్ ఫీజులు కట్టండి, ఎంత మంచి ప్రైవేట్ స్కూల్ అయ్యండి, ఎంత మంచి గవర్నమెంట్ స్కూల్ అయ్యండి, మీ స్టూడెంట్ జీరో. ఇది ట్రూత్, ఇది రీసెర్చ్ రిజల్ట్స్ కూడా. బికాస్ ఎందుకో తెలుసా, కేవలం తల్లిదండ్రులు పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఏమవుతుందో కూడా తెలుసుకోవట్లేదు. మనమేమో గవర్నమెంట్ స్కూల్ అనవసరంగా వేసినబ్బా, ప్రైవేట్ స్కూల్ వేసినా బాగుంటుంది. ఇది కాదు, ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది తెలుసా, పిల్లలు ఇంటికి రాగాలనే కొంత టైం స్పెండ్ చేయండి. ఇలాగ టైం స్పెండ్ చేస్తే ఖచ్చితంగా చెప్తున్నాను, ఒక అబ్బాయి, మీ అబ్బాయి దేనికి పనికిరాడు అని ఒక స్కూల్లో టీచర్లు అందరూ కలిసి ఒక పేపర్ జోబులో పెట్టి ఇంటికి పంపిస్తారు. అబ్బాయి ఇంటికి వెళ్ళి తల్లి చూసింది, పేరెంట్స్ చూసారు, ఏంటి మా అబ్బాయి దేనికి పనికిరాడా, టీచర్లు అందరూ దేనికి చెప్పిస్తారు, అయ్యో అనవసరంగా ఇప్పుడు ఎలాగే అబ్బాయి జీవితం పాడైపోద్ది అని చెప్పి వాళ్ళ అమ్మగారు కేవలం పక్కన కూర్చోబెట్టి వీడి దేనికి పనికొస్తాడో అని ఖచ్చితంగా అలా అబ్జర్వ్ చేస్తే ఈరోజు మన అందరికి నైట్ 6 అవగల ఏం ఆన్ చేస్తాం, లైట్లు ఆన్ చేస్తాం కదా. ఆ అబ్బాయి కనిపెట్టింది లైట్, అతనే ఎడిసన్. ఎవరు? ఎడిసన్. ఎందుకు చెప్తున్నా అంటే, మీ పిల్లలు దేని పనికొస్తారో మీకు తెలుసా? ఒక మంచి మాట చెప్పారు, పిల్లల్ని డిసైడ్ చేసేది మార్కులు కావు. ఏ సింగిల్ క్వశ్చన్ పేపర్ కెనాట్ డిసైడ్ యువర్ ఫ్యూచర్. ఈ క్వశ్చన్ పేపర్, ఈ మార్కులు దేవి డిసైడ్ చేయలేవు, మిమ్మల్ని డిసైడ్ చేయలేవు, మీ పిల్లల్ని డిసైడ్ చేయవు. మీ పిల్లల్ని డిసైడ్ చేసింది ఏంటో తెలుసా, మీ పిల్లల టాలెంట్ ఏంటి అసలు. ఆ అబ్బాయికి తెలియదంటారు పక్కన కూర్చోబెట్టి, చిన్న నువ్వు దేనికి పనికిరావా, ఇంటర్లో నువ్వు దేనికి పనికిరావు, అందరూ అసహ్యం చేస్తున్నారా, అందరూ హేళన చేస్తున్నారా, తక్కువ చేసేసి మాట్లాడుతున్నారా, అయితే నీకేమొచ్చాను అడగల్లా, నాకు క్రికెట్ వచ్చి అనగల్లా, అయితే క్రికెట్ మీద ఫోకస్ చేయాలి. అబ్బాయి క్రికెట్ మీద ఫోకస్ చేశాడు. అతను ఎవరో తెలుసా, మహేంద్ర సింగ్ ధోని. ఎవరు? నేను మళ్ళీ అడుగుతున్నా, మీ పిల్లలు దేనికి పనికి వస్తారు మీకు తెలుసా? ఆల్మోస్ట్ మీ పిల్లలు ఇప్పటికొచ్చి మీ దగ్గర 15 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల పిల్లలు మీ దగ్గర ఉన్నారు. కేవలం ఈ ఒక్క విషయం తెలియకే మనము చాలా మంది ఫీజులు ఇవన్నీ కట్టించుకుంటున్నారు తప్ప, మీ పిల్లల కోసం మీకు తెలిస్తే కరెక్ట్గా చాలు. మనమేమో మా తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు, నాకేం మార్కులు వస్తాయి, ఇంకా నన్ను పెద్ద ప్రైవేట్ స్కూల్ వేస్తుంటా పని ఈ పాటికి నేను మంచిగా జాబ్ కొట్టేసాను. ఇదే స్కూల్లో 2010లో 9 మంది పాలిసెట్ ఎగ్జామ్స్ రాస్తే 9 మందికి గవర్నమెంట్ సీట్లు వచ్చాయి. బికాస్ వాళ్ళందరూ ఎక్కడి నుంచి వెళ్ళారు, గవర్నమెంట్. ఏ స్కూలు? మొత్తం ఈ రోజుల్లో ఇప్పుడు కూడా కంచరపాలెం కాలేజీలో సీట్ రావడం చాలా కష్టం. బికాస్ 9 మంది రాస్తే 9 మందికి కూడా పాలిసెట్ డైరెక్ట్ కంచరపాలెం కాలేజే. సో ఇప్పుడు మీకు ఏమర్థమైంది, స్కూల్ ఇంపార్టెంట్ కాదు, ఎవరు ఇంపార్టెంట్, మనము. ఎవరు? మనము. తల్లిదండ్రులు ఏదో చెప్పలేదు, నువ్వులే తల్లిదండ్రులు ఏదో వాళ్ళు బిజీలో ఉన్నారా, అమ్మ నాకు బుక్ కావాలమ్మా అంటే ఎంత బాబు అంటే 200, ఆ బుక్ 20 రూపాయలు. మన తల్లిదండ్రులు చాలా మోసం చేస్తాం కదా. పోనీ ఆలు కుదిలే, తల్లిదండ్రులు పక్కన పెట్టాడు, టీచర్లు బాగా మోసం చేస్తాం. ఏడా నోట్స్ రాసామంటే, సార్ రాస్తాం సార్, అందరూ చేస్తారు. అరే నోట్స్ ఇలా తింటారంటే, సార్ అన్ని నోట్స్లు తెచ్చారు కానీ ఆ ఒక్క నోట్సే తేలేదు సార్. నేను గంగవరంలో కాదు, ప్రతి ఊర్లో ప్రతి దగ్గర కూడా విద్యార్థులు పనికి రాకపోవడం కారణం ఒకటే, ఏంటంటే నీలో ఉన్న టాలెంట్ ఏంటి. నేను చదువుకే పనికి వస్తాను. రీసెంట్గా మా వీధిలో ఒక అమ్మాయి ఇంటర్ జాయిన్ అయ్యి, అమ్మాయి నువ్వు ఏం జాయిన్ అవ్వంటే ఇంటర్లో బైపీసీ తీసుకున్నాను అన్న. ఓ వెరీ గుడ్, నువ్వు బైపీసీ ఎందుకు తీసుకున్నావు, ఇంకా వేరేది ఉంది కదా అది తీసుకోవచ్చు కదంటే, నాకేం తెలుసు, మా వీధిలోకి బోల్పోయిన టీచర్లు వచ్చారు అలాగ పేపర్లు పెట్టుకొని, మీ పాప 10th అయిపోయిందా? అయిపోయింది. ఈ పాప దేని పనికి వస్తుంది అంటే, మాకేం తెలుసు అని. పోనీ ఆ పాపని అడిగారు, పాప నువ్వేం చేస్తావంటే, నాకేం తెలుసు, నీ 10th అయిపోయింది, నాకు దేని పనికి వస్తుంది నాకేం తెలియదు. అయితే నువ్వు బైపీసీ జాయిన్ అయిపో, మా కాలేజీలో తక్కువ డబ్బులు సీట్ ఇచ్చేస్తాం. ఇది
మనం ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నామంటే మన పిల్లలు దేని పనికి వస్తారో మనకే తెలియదు. పోనీ తల్లిదండ్రులు చెప్పట్లేదు. నీకేమైంది, నేను నాకు బాగా చదవచ్చు, నీ చదివి తప్ప దేని పనికిరాను, అయితే నేను ఖచ్చితంగా బాగా చదువుతాను, నా జీవిత లక్ష్యం ఇదే, ఎందుకంటే నేను చదువు తప్ప దేనికి పనికిరాను, బయటికి వెళ్తే ఈ పెట్రోల్ బంకులో పనులు, షాపింగ్ మాల్లో పనులు నాకు అవసరం, నేను చేయలేను, చదువుతాను, ఖచ్చితంగా డాక్టర్ అవుతా, ఇంజనీర్ అవుతా, లాయర్ అవుతా, ఏదో ఒకటి అవుతా. పోనీ నాకు చదువు రాదు, నాకు క్రికెట్ వచ్చు, క్రికెట్ మీద ఫోకస్ చేస్తా, లేకపోతే నాకు వాలీబాల్ వచ్చు, వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తా, లేకపోతే నాకు ఏం లేదు కుకింగ్ వచ్చు, కుకింగ్ తెలుసుగా, వంటలు ఉండొచ్చు. మా క్లాస్ నాతో ఉన్న ఎంప్లాయీకి అతనికి 70,000 శాలరీ, మాకు శాలరీ 70,000 నెలకి, వాళ్ళ అమ్మగారు నెలకి 90,000 కష్టపడతారు. ఏం చేస్తారా మీ అమ్మగారు? ఏంటా ఆల్మోస్ట్ ఒక టీచర్ అంటే కాదు, డాక్టర్ కాదు, మరి ఏం చేస్తారంటే మా అమ్మగారు మిషన్ కొడతారు. ఓ వెరీ నైస్, 90,000 అంటే వెరీ నైస్. అడిగాను మా అమ్మగారు చిన్నప్పుడు ఖాళీగా ఉండే బదులు నాలో ఉన్న టాలెంట్ ఏంటంటే మా అమ్మగారు చదువుకు పనికిరారు, దేనికి పనికిరారు, నేను మిషన్ కుట్టడానికి పనికొస్తారని చెప్పి మిషన్ కుట్టుకున్నారు. ఈరోజు ఏమైంది, నెలకి 90,000. సో అలాగే నువ్వు డ్యాన్స్ పనికొస్తావా, క్రికెట్కి పనికొస్తావా, యాక్టింగ్ పనికొస్తావా, లేకపోతే నీలో కుకింగ్ ఉందా, నీలో